నిన్న పహల్గాంలో జరిగినటువంటి మారణకాండ చూస్తూ ఉంటే ఇలా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. భారతదేశాన్ని ఏ రకంగా డిస్టర్బెన్స్ చేయాలా, ఏ రకంగా అస్థిరపరచాలనేటువంటి ఒక సంకల్పంతో పాకిస్తాన్ పడినటువంటి కుట్రలో భాగమే నిన్న జరిగినటువంటి దాడి. పాకిస్తాన్ ముష్కర్లు, పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఈరోజు అక్కడ వెళ్ళినటువంటి యాత్రికుల పైన ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని నువ్వు హిందువు అని చెప్పి, నువ్వు కల్మా చదువుతావా అని చెప్పి, నీ ఐడి కార్డు ఉందా అని చెప్పి వాళ్ళ పిల్లల ముందు, వాళ్ళ తల్లుల ముందు, వాళ్ళ భార్యల ముందు ఏ రకంగా అడిగి చంపిండ్రో వాళ్ళ కళ్ళ ముందు ఇలా ఆ రకంగా ఏ రకంగా అయితే హింసించి చంపిండ్రో వాళ్ళని అదే విధంగా భారతదేశ సైన్యం కూడా అంతకంటే రెట్టింపు హింసించి చంపుతుంది. పాకిస్తాన్ మీద కూడా మళ్ళీ మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. అనేక సంవత్సరాలు అనేక దాడులను ఎదుర్కొనే భారతదేశం ఏ రోజు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. అనేక మంది అమాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కుహానా సెక్యులరిస్టులు, కుహానా మేధావులు, కమ్యూనిస్టులు, కాలరిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు మతానికి ఒక తీవ్రవాదానికి మతం లేదంటారు. ముండా కొడుకుల తీవ్రవాదానికి మతం లేదని మీరు అంటున్నారు. నిన్న మతాన్ని చూసి చంపిండ్రా? మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండిరా. గతంలో అఖండ భారతంలో వేరుపడ్డటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మయన్మార్ కానీ ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులంతా ఎటుపోయిండ్రా? సనాతన ధర్మం పాటించే వాళ్ళంతా ఎటుపోయిండ్రా? రేపు మీరు ఇక్కడ ఇదే పరిస్థితి వస్తుందిరా మీరు ఇప్పటికి కూడా కళ్ళు తిరగకపోతే.